హాయ్ ఫ్రెండ్స్, టమాటా కర్రీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు వేసుకోండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, అందులోనే టమాటాలు వేసి మగ్గనివ్వండి. టమాటాలు వేసి కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి, లేకుంటే మాడిపోతాయి టమాటాలు. చూడండి, కలపండి. ఇలా కలిపాక ఆయిల్లో 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత 2 మినిట్స్ తర్వాత చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. టమాటాలు మగ్గుతున్నాయి చూడండి, కలుపుకొని ఒకసారి కలుపుకొని ఇలా స్మాష్ చేస్తూ కలపాలండి. టమాటాలు అప్పుడే మగ్గిపోతాయి, దగ్గరకు అవుతాయి. చూడండి, స్మాష్ చేస్తే చాలా బాగుంటుంది. పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా టమాటాలకు పట్టేలా కలుపుకోండి. పిల్లల లంచ్లోకి ఇలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు టమాటా కర్రీ. చూడండి, ఇలా దగ్గరికి అయ్యాక అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మగ్గించుకోండి. చూడండి, ఏం కర్రీస్ తినబుద్ధి కాదు కదండి ఒక్కోసారి. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలుపుకొని 2-3 మినిట్స్ కలుపుకోండి. 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. కర్రీ రెడీ అవుతుంది. చూడండి, కలుపుతుంటేనే దగ్గరకు అయిపోతుంది. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. చూడండి, కర్రీ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానల్ అన్నమాట. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.